అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి ఫిబ్రవరి 13 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు. మన గురువు వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రసన్ ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారము వీరి యొక్క జీవితంలో ఒక అనుకోని మలుపులు అయితే సంఘటనలు జరగబోతున్నాయండి. ఇంతకీ వీరి జీవితంలో ఎలాంటి మలుపులు జరగబోతున్నాయో తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా వీరి యొక్క మనసు దగ్గర మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు చాలా లోతైనటువంటి ఆలోచన శక్తిని కలిగి ఉంటారు. బాధలు ఉన్నా కానీ బయటకు చూపించరు. మనసు మంచిది కానీ మాట కాస్త కట్టంగా ఉంటుంది. నమ్మితే ప్రాణమైన ఇస్తారండి. మోసమోతే మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇక భగవంతుడి మీద భక్తి ఎక్కువ లోతైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా లోపల మాత్రం చాలా బలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇక రేపటి రోజున ఏంటంటే అదృష్టమైన కలర్ వచ్చేసి వీళ్ళకి ఆరెంజ్ కలర్ బాగా లక్కీ అండ్ బ్లూ అండ్ బాగా కలర్ వస్తాయి, కలిసి వస్తాయండి. ఇక రేపటి ఏంటంటే ఒక వ్యక్తి వలన మీ ఇంట్లో లేనటువంటి కొన్ని విషయాల గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. మీ ఇంట్లోకి ఒక వ్యక్తి మాటల వల్ల ఫోన్ కాల్ ద్వారా ఒక విషయం అనేది ప్రవేశించబోతుంది. ఆ వ్యక్తి ఏంటంటే మీ కుటుంబ సభ్యుడై ఉండవచ్చు, బంధువై కావచ్చు, పాత పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడే ఒక వ్యక్తి కూడా కావచ్చు. మీకు జరిగేది ఏంటంటే ఇంట్లో కొన్ని రకాల చర్చలు అయితే మొదలవుతాయి. ఒక విషయం కూడా మొదటిపడుతుందండి. అంటే ఒక రహస్యం కానీ దాచిపెట్టిన విషయం వెలుగులోకి రావడం కానీ ఇటువంటివి అనమాట. మొదట కొద్దిగా టెన్షన్స్ ఉండవచ్చు, చివరికి అది శుభపరిణామంగా మీకు మారుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, ఉద్యోగ అవకాశంలో కానీ, పెళ్లి సంబంధం కానీ, కుటుంబ నిర్ణయం కానీ, వీటిలో ఏదో ఒక దానికి సంబంధించిన మాట అయితే తప్పకుండా వస్తుందని చెప్పుకోవాలి. ఇక మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారుతుంది. కాబట్టి మౌనం ఉండే చోట మాటలు వస్తాయి. అలసట ఉన్న చోట ఆశ పుడుతుంది. భయం ఉన్న చోట తప్పకుండా ధైర్యం అయితే కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి ఒక చిన్న షో పరిహారం కూడా చెప్పుకుందామండి. రేపటి రోజున ఉదయం లేచిన వెంటనే మీరు ఖచ్చితంగా కూడా నవగ్రహాల చుట్టూ తిరిగి నవగ్రహ ఆరాధన చేసుకోండి. అక్కడ ఒక నువ్వులతో దీపం వెలిగించరండి. అలాగే రేపటి రోజు మీరు తప్పకుండా ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి మాత్రం ఖచ్చితంగా పాత్రలు కావాలి. మీ వైపున మీ మనసులో ఏమైనా కోరుకుంటే రేపటి రోజున అమ్మవారికి లలితా సహస్రనామం చదివి ఖచ్చితంగా అమ్మవారి గుళ్ళో రాహుకాలంలో దీపం వెలిగించరండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీరు మీ బాధను బయటకు చెప్పరండి. కష్టమైన మీ యొక్క మనసు ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తులకి ఎప్పుడు కూడా ఏది సక్సెస్ చేయరు, ఎవరిని కూడా విస్మరించకూడదు అనేటువంటి ఆలోచన మీకు ఎక్కువగా ఉంటుంది. ఒకరికి లొంగరు. అయితే మిమ్మల్ని మీరు తక్కువ కూడా చూపించినటువంటి వ్యక్తులను వారి యొక్క మనసును ఎప్పటికి కూడా మీరు గుర్తుంచుకుంటారు, మర్చిపోరు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితంలో ఒక గుణపాఠం అనేది వారికి నేర్పించాలని చెప్పి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఎవరు నిజాలు ఆడుతున్నారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పేసి మీరు ఇట్టే కలిపి తెలుసుకుంటారు. అయినప్పటికీ మీరు బయటపడరనమాట. మీరు అతి లోతుగా వ్యక్తులను ప్రేమిస్తారు, అతి లోతుగా నమ్ముతారు కూడా. అంటే ఎక్కువగా నమ్ముతూ కల్లా కప్టు లేనటువంటి మనసు మీద అలాగే అంకితభావం కోసం, అధికారం కోసం కాకుండా అంకితభావం కోసం ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటారు. అలాగే సహాయం విషయానికి వస్తే సహాయం ఎవరికైనా కానీ చేయడానికి ముందుంటారండి. మీ దాకా సహాయం కావాలని చెప్పి ఎదుర్కొన్నటువంటి సమయానికి కూడా మీకైతే సహాయాలు ఎవరి దగ్గర కూడా నుండి రావన్నమాట. ఇక మిమ్మల్ని తీవ్రంగా మోసం చేసినటువంటి మనుషులు ఉన్నారు. అయినప్పటికీ మీరు పోరాటం గొప్ప యోధులా ప్రవర్తిస్తారు. ఇక ఈ రాశి వారికి చంద్రుడు, శని ప్రభావం అనేది, శివానుగ్రహం అనేది కూడా ఈ మూడు కలిసి మీ జీవితంలోకి నిశ్శబ్దంగా బలంగా పనిచేయబోతుందని చెప్పుకోవాలి. ఇటీవల మీ మాటల్లో ఒత్తిడి, దాల్చుకున్నటువంటి కోపం ఇవన్నీ కూడా మీలో ఎక్కువైపోయాయి. అయితే రేపటి నుండి ఒక్కోటిగా తగ్గేటువంటి సూచనలు కూడా స్పష్టంగా రేపటి నుండి మీకు కనిపిస్తాయి.
అలాగే రేపట్లో నా ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఏ సంఘటన వల్ల మీ యొక్క మనస్తత్వం మీకు మీరుగా తెలుసుకుంటారు. అలాగే రేపట్లో ఒక ఇంపార్టెంట్ కాల్ అనేది కూడా మీరు తప్పకుండా రిసీవ్ చేసుకుంటారనే చెప్పుకోవాలి. ఆగిపోయినటువంటి పనులు మనలా ముందుకు రావతలటము, అలాగే డబ్బులు బాకీలు చెల్లింపుల విషయం తేలిక కావటము, దూరమైన వ్యక్తి నుండి అకస్మాత్తుగా ఏదైనా కానీ సమాచారం రావటము, ఇంట్లో పెద్దల నుండి ఎవరో ఒకరు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా మీకు అనిపించడము, ఇటువంటివి కూడా రేపటి మీకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే రేపటిలోనే తొందరపడి ఎవరికి కూడా మాట ఇవ్వకండి. అలాగే ఏ విషయాల్లోనూ స్పందించకండి. కొంచెం మౌనంగా జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు ఎప్పుడూ కూడా చాలా కూల్గా కనిపించేటువంటి వ్యక్తులు. ఏ రోజున మీ కోపాన్ని బయటకు తెచ్చుకోలేరు, నిగ్రహించుకుంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే రేపటిని కూడా అలాగే ఉండండి. మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి కొంతమంది వ్యక్తులు ఎక్కువగా కాపు కాస్తూ ఉన్నారు. అంటే మీ నుండి కొంత సమాచారాన్ని, అలాగే మీ యొక్క బలహీనతలను, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలని మిమ్మల్ని ఎలాగైనా కానీ మట్టు పెట్టాలని చెప్పి ఆ ఉద్దేశంతో చాలా ఎక్కువ కొంతమంది వ్యక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మీరు కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులు మంచి స్థాయికి మీరు రావాలని చెప్పి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముందు ముందు రోజుల్లో మీకు తప్పకుండా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలండి. మీరు చేసినటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా చాలా మంచి కర్మ ఫలితాలు కాబట్టి మంచి జీవితాన్ని పొందాలని చెప్పి మీరు ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అదేవిధంగా భగవంతుడు కూడా మీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి రేపట్లో మీ నుండి మీ లైఫ్ అనేది పూర్తిగా మారుతుంది. మీరు కనిపించినటువంటి కళ్ళన్నీ కూడా ఒక్కోటిగా ఖచ్చితంగా కూడా నెరవేరే టైం అయితే దగ్గర పడిందండి. రేపట్లో మీకు అండగా కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. మీ ప్రతి కోరిక రేపట్లో ఖచ్చితంగా అయితే తీరుతుంది. అదేవిధంగా రేపట్లో మీరు ఖచ్చితంగా కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన లేకపోతే ఏదో ఒక ఆరాధన అండి, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేయటం వల్ల మీకు అంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా రేపట్లో రాహుకాల దేహం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా రేపట్లో ఈ రాశి వారికి అందరూ కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలండి. ఇంకా ఈ రాశి వారి రేపట్లో చక్కగా మీ కళ్ళను కూడా నిజం అవడానికి మీరు అండక కొత్త పనులు స్టార్ట్ చేయండి. అలాగే మీరు ఎన్ని కళలు కన్నారు, ఎన్ని వ్యర్థమైనప్పుడు కానీ మీ రాశి జీవితంలో మార్పులు అని చెప్పి ఈ రాశి వారు చాలా నుండి ఒక డీలా పడిపోయి ఉంటారన్నమాట. డైనమాల్లోకి వెళ్ళిపోయారు. అయితే నిరుత్సాహానికి కూడా పూర్తిగా వెళ్ళిపోయారు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా కానీ మీకేంటంటే మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఎన్ని వలయాలు ఏర్పడినా కానీ మీరు ఏంటంటే ఎప్పుడు కూడా స్ట్రాంగ్గానే ఉంటారండి. మీరు వాటిలో చిక్కుకోకుండా ఒక్కోసారి ఒక్కో సమస్య నుండి బయటపడుతూ వచ్చారనమాట. కేవలము భగవంతుడిపై ఉన్నటువంటి ప్రేమ, అలాగే కరుణాకు జాలిగుణం, ఇవన్నీ కూడా దైవం మిమ్మల్ని ఎక్కువగా అంటే మీ ప్రేమ చూపించే విధంగా మీరు చేసుకున్నారు. ఎన్ని డబ్బు సమస్యలు ఉన్నా ఏ సమస్య ఉన్నా కానీ తప్పకుండా మీ చేతికి మీ సమస్యలను బట్టి ఇట్టే డబ్బు అనేది మీకు చేతికి అందుతూ ఉంటుంది. పేదవారికి మధ్యతరగతి ఇలా ఏ బాధలు లేకుండా ఈ రాశి వారికి అందరికీ సమస్యలు రేపటి భగవంతుడు కలిగిస్తూ ఉన్నాడు. అలాగే మీకు అవకాశాల మీద అవకాశాలు భగవంతుడు ఇస్తూనే ఉన్నాడని చెప్పుకోవాలి. మీరు అడిగినటువంటి ప్రతిసారి కూడా నాకు ఈరోజు ఈ అవకాశం కావాలి, అలాగే ఈరోజు నాకు ఈ యొక్క సమస్యకు అయినటువంటి పరిహారం కావాలి, అలాగే నాకు ఏదో ఒక పరిష్కారం కావాలని చెప్పి మీరు భగవంతుడు అయినటువంటి ప్రతిసారి కూడా మీ జీవితంలో ఏదో ఒక అద్భుతం అయితే భగవంతుడు చేస్తూనే వచ్చాయని చెప్పుకోవాలి. అది మీకు కూడా రేపు తెలుసుకుని మీరు ఏర్పడినటువంటి ప్రతి భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు తారసపడుతూనే ఉంటాడండి. నిజం చెప్పాలంటే మీ అదృష్టమో లేదంటే మీరు చేసినటువంటి పూర్వజన్మ పుణ్యమో ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే అనుకోని విధంగా ఒక స్పెషల్ వ్యక్తులు మీరు అలాగే మిమ్మల్ని మీ జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేలాగా మిమ్మల్ని మీరు చాలా అద్భుతంగా మీరు చూసుకున్నారు. అంటే మంచితనంతో మీరు మీ చేతి నిండా డబ్బు సంపాదించినప్పుడు కూడా ఎక్కడా కూడా అహంకారం చూపలేదు. ఎవరితో కూడా ఎవరితో కూడా ప్రవర్తించలేదు. అందరితో కూడా చాలా అద్భుతంగా వినయంగా ఎంతమంది ఉన్నా కానీ మొద్దిగ్గా ఉండాలనేటువంటి ఆలోచనతో మీరు చక్కగా అందరితో కూడా తిరిగినటువంటిగానే చాలా వినయంగా మాట్లాడతారనమాట. అలాగే ఎంత కష్టం వచ్చినా కానీ నాకు ఈ కష్టం వచ్చింది, నన్ను ఎందుకు ఇలా చేసావని చెప్పి భగవంతుడు కూడా ఎప్పుడు మీరు నిందించలేరు. ఏ కష్టమైనా కానీ ఎదుర్కొంటూ వచ్చారు. ఇక రేపటిలోన మీరు ఏంటంటే ₹1 కంటే ఎక్కువగా మీరు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇలా అన్నీ కూడా తగ్గుముఖం పట్టాయని అవకాశాలు ఉన్నాయండి. సంపాదన ఏ విధంగా సంపాదించినటువంటి మెలకువలను కూడా రేపటి మీరు తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇద్దరు వ్యక్తులు వారి యొక్క జీవితం అనేది మీ జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు గమనించ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ వ్యక్తులు ఎవరంటే ఆర్ అలాగే ఎస్ ఈ 2 అక్షరాలతో పేర్లు ఉన్న వారితో రేపటిలో సరికొత్త ఏదైనా అయినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో మీకు తేనటువంటి కొన్ని మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. కాబట్టి మీ దగ్గర బాగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, రేపటి గతంతో మీకు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా ప్రస్తుతం మీలో ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, వారు ఏంటంటే రేపటి మీకు కొన్ని అవమానాలు ఇబ్బందులను గురి చేసే విధంగా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి రేపటిలోనే మీరు తప్పకుండా మీరు చేయవలసినటువంటి పని గురించి మాత్రమే కాకుండా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల
అమ్మవారి యొక్క కరుణ కటాక్షం మనకు ఖచ్చితంగా కలుగుతాయండి. అలాగే రేపటి మీ మొహానికి సింధూరాన్ని ధరించడము మర్చిపోకండి. అలాగే ఈ విషయాలు ఏది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. మీరు కనుక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శత్రుల వారి యొక్క పనులను చేసే ముందు నష్టాలను కలిగించే విధంగా కొన్ని ఏర్పాట్లు అయితే సిద్ధంగా ఉంటాయి. కాబట్టి రేపటిన స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా మీరు పేరును సమాజంలో పడవడానికి లేదా మీ పరువు ప్రతిష్టకు భంగం కలిగించడానికి ఏదో ఒక విధంగా మిమ్మల్ని కొంతమంది వ్యక్తులైతే మిమ్మల్ని మీ ఉన్నతిని చూసి ఆ పేరు కల వ్యక్తులు మీ పలుకుబడిని చూసి మీ యొక్క సంపాదన చూసి మీ యొక్క దగ్గర కొత్త చుట్టూ ఉన్నటువంటి జనాలు ఎక్కువగా మీ మీద ఏడుపు కొట్టే విధంగా అంటే ఉరవలేని విధంగా కొంతమంది మనుషులు అయితే తయారై ఉన్నారు. కాబట్టి అందంగాలకు సంబంధించిన అందంగాల వారికి కూడా రేపటి రోజున చాలా సానుకూలమైనటువంటి మానసికంగా కూడా ఉంటాయని చెప్పుకోవాలి. మరి తెలుసుకున్నాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.